అహల్య ప్రయాణం పార్ట్ 5. ముందుగా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంక కథలోకి వెళ్తే సంధ్య ఆకాష్ గురించి సందేహం పెట్టినా అహల్య మనసులో మాత్రం ఆకాష్‌కి ఎవరూ లేరనే మాటతో ఆకాష్ మీద అభిమానం మరింత పెరిగింది. సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి రాగానే వెంటనే ఫోన్ తీసుకొని ఆకాష్‌కి మెసేజ్ చేయడం మొదలుపెట్టింది అహల్య. హాయ్! గుడ్ ఈవినింగ్ అండి. ఏమిటండి బాబు! అమ్మాయిలా సిగ్గుపడుతూ మాట్లాడుతూ ఉంటారెప్పుడు అనుకొని అహల్య మెసేజ్ చేసింది. గుడ్ ఈవినింగ్ అండి. అయ్యో! అదేం లేదండి. అలవాటైపోయింది ఒంటరితనం అనుకుంటూ ఆకాష్ చెప్పాడు. అయ్యో! ఒంటరని ఎందుకనుకుంటారండి? మీ ఆలోచనలకి, రాతలకి ఎంతమంది అభిమానులున్నారో తెలుసా? అనుకుంటూ అహల్య అంది. అయ్యో! నా రాతలేముందండి. అంత గొప్పవేం కాదు. ఏదో నా ఆలోచనల్ని అలా పంచుకుంటూ ఉంటున్నానంతే అనన్నాడు ఆకాష్. అలా ఎందుకనుకుంటారండి? మీ ఆలోచనలో ఎంతో అర్థం ఉంటుంది. మీరు రాసే అక్షరాలకి నేను మీతో స్నేహం చేయాలనుకున్నాను తెలుసా? అనంది అహల్య. ఓహ్! థాంక్స్ అండి అనుకుంటూ ఆకాష్ సమాధానమిచ్చాడు. ఈ అండి అంటే ఏంటండి? ఇబ్బందిగా ఉందండి. మీరు నన్ను అహల్య అని పిలవచ్చు కదా! అనడిగింది అహల్య. అయ్యో! పర్వాలేదండి. అండి అని పిలవటం అలవాటైపోయింది నాకు. అదే కంఫర్ట్‌గా ఉంటుంది అనన్నాడు ఆకాష్. మీది వైజాగ్ కదా! మీ ఆంధ్ర వాళ్ళంతేనండి. హండీ అంటూ ఉంటారు. తెలుసండి. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు లెండి అనుకుంటూ మాటలు కలుపుతూ ఉంది అహల్య. ఓహ్! అవునా అండి అని సమాధానమిచ్చాడు ఆకాష్. అయ్యో! ఏమిటండి మీరు? మరీ ఇంత సున్నితంగా ఉంటే ఎలా? సరే, మీరు ఇబ్బంది అనుకోకపోతే మిమ్మల్నొక మాట అడగచ్చా? అని ప్రశ్నించింది అహల్య. హా! పర్వాలేదండి. ఏమిటో అడగండి అనన్నాడు ఆకాష్. మీ అమ్మా, నాన్న ఎలా దూరమైపోయారు? అనడిగింది అహల్య. చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారండి అని సమాధానమిచ్చాడు ఆకాష్. ఓహ్! అవునా? సారీ అండి. అడిగేమైనా ఇబ్బంది పెట్టానా? అనుకుంటూ అహల్య మళ్ళీ అడిగింది. అయ్యో! అదేం లేదండి. జరిగిపోయిన జీవితం కదా! గుర్తు చేసుకోవడానికేముండదు. జ్ఞాపకం అంతే అనన్నాడు ఆకాష్. ఆకాష్ మాటలకి అహల్యకి మరింత అభిమానం పెరిగింది. ఆకాష్ స్నేహం తన జీవితానికి తోడుగా ఉంటే బాగుండనిపించింది అహల్యకి. మీతో నేను స్నేహం చేయాలనుకుంటున్నానండి. మీకు ఇబ్బంది లేకపోతేనే అని అడిగింది అహల్య. ఎవరి బంధం ఎంతవరకు ఎవరితో అనేది మనం చెప్పలేం కదండి. ఉన్నంత వరకు బంధాలతో సంతోషంగా ఉంటే చాలు. మీతో కూడా అంతే అని ఆకాషు సమాధానమిచ్చాడు. అహల్యకి ఆకాష్ మాటలేం అర్థం కాలేదు. అసలు ఈ అబ్బాయి ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదా? ఏం చెప్పకుండా ఇలా అర్థమయ్యి అర్థం కానట్టు కవిత్వం చెప్తాడేమిటి? అని మనసులో అనుకుంది. అహల్యకి మాత్రం ఆకాష్ మీద అభిమానం చాలా పెరిగింది. ఇద్దరూ కలిసి చాలాసేపటి వరకు మాట్లాడుకున్నారు. ఇంకా నిద్రపోయే సమయమయ్యింది. అయ్యో రామా! మాటల్లో పడి మీరు తిన్నారో లేదో కూడా అడగలేదండి. తిన్నారా? అని అహల్య ఆకాష్‌ని ప్రశ్నించింది. హా! తిన్నానండి. మీరు తిన్నారా? అని ఆకాష్ అడిగాడు. అయ్యో! గురుడు ఇప్పటికీ నన్నొక్క ప్రశ్న వేశాడబ్బా! హా! తిన్నానండి. ఇంక నిద్రపోవడమే. అవును, వంట మీరే చేసుకుంటారా? అని ప్రశ్నించింది అహల్య. అవునండి. నేనే చేసుకుంటాను అని సమాధానమిచ్చాడు ఆకాష్. ఏమిటండి? నా ప్రశ్నలతో మిమ్మల్నేమైనా ఇబ్బంది పెడుతున్నానా? నాకు కొంచెం కలుపుకొని వెళ్ళిపోయే గుణం ఎక్కువండి. అందుకే అలా గలగలా మాట్లాడేస్తూ ఉంటానంది అహల్య. అయ్యో! అదేం లేదండి అనన్నాడు ఆకాష్. ఆకాష్ గారు, మీరిలా అండి అండి అంటూ ఉంటే ఇబ్బందిగా ఉందండి. అదే మా తెలంగాణలో అయితే ఎవరైనా పరిచయమైతే హరేయ్! ఏరా అంటూ మాట్లాడేస్తూ ఉంటాం. మీరిలా గారు గారు అనడం ఇబ్బందిగా ఉందండి అనంది అహల్య. అయ్యో! పర్వాలేదండి. మీరు నాతో కంఫర్ట్‌గా ఉండొచ్చు. మీకు నచ్చిన పేరుతో పిలవచ్చు అని అన్నాడు ఆకాష్. నేను పిలవాలంటే
మీరు కూడా నా పేరుతో పిలవాలి కదండీ! మీరు అండి, అండి అంటూ ఉంటే నాకిబ్బందిగా ఉండదా? అనంది అహల్య. సరే అహల్య అనన్నాడు ఆకాష్. హమ్మయ్య! ఈ అబ్బాయి పేరుతో పిలిచాడు. ఇంకేంటి ఆకాష్? అనడిగింది అహల్య. ఇంకేం లేదండి. నాకు కొంచెం క్యాంపుందండి. వెళ్ళాలి. పడుకుంటాను అంటూ గుడ్ నైట్ చెప్పేశాడు ఆకాష్. ఓహ్! అలాగా? సరేనండి. గుడ్ నైట్ అంటూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండంటూ ఆకాష్‌కి జాగ్రత్తలు చెప్పి అహల్య ఫోన్ పెట్టేసింది. సరే అహల్య అనుకుంటూ థాంక్స్ చెప్పాడు ఆకాష్. ఆకాష్ నుంచి సరైన మాటైతే వచ్చింది కానీ, అహల్య మనసులో మాత్రం ఇంకొంచెం సేపు మాట్లాడుంటే బాగుండనిపించింది. ఏమిటో ఈ అబ్బాయితో ఎంత మాట్లాడినా సమయం తెలియటం లేదు. సరే అనుకుంటూ ఆలోచించుకుంటూ నిద్రలోకి జారుకుంది అహల్య. తెలియని వ్యక్తిగా పరిచయమై ఆకాష్‌తో స్నేహం అనే బంధంతో అహల్య ప్రయాణం మళ్ళీ మొదలైంది. ఓకే మరి. వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టోరీ మీద మీ అభిప్రాయాలు నాకు కామెంట్‌లో తెలియజేయండి. రేపు పార్ట్ 6తో మిమ్మల్ని కలుస్తాను.